Papa Mondia, ada gada kaya. ఉన్నా తాగోతే లెక్కనే ఉన్నా कैसे हुआ कब हुआ We've been driving around singing songs way too loud because we wanna. హలో గైస్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ న్యూ వీడియో. ఆల్రెడీ పొద్దున్నే వచ్చేసిన ఒక వీడియో మనది ఆల్రెడీ షెడ్యూల్ అయిపోయింది ఈరోజు ఈవినింగ్కి. సో అది ఈరోజు ఈవినింగ్ వస్తుంది చూడండి. బ్లాగ్స్ నిన్న ఎందుకు రాలేదంటే ఆల్రెడీ ఉండే కానీ ఎడిట్ చేద్దామంటే నాకే టైం లేదు. నార్మల్గా మన వర్క్షాప్ అయితే మూవ్ అవుతుంది అనమాట. సో దాని మీద పడిపోయి లేట్ నైట్ వరకు అక్కడనే ఉండడం అవుతుంది. సో వచ్చిన తర్వాత ఎడిట్ చేసి పెడదామంటే లేదు, టైం సరిపోతలేదు అనమాట. సో మ్యాక్సిమం ఇక్కడ నుంచి రెగ్యులర్గా అయితే తీసుకురావడానికి అయితే ట్రై చేద్దాం. సో ఇప్పుడు మన వీడియో షెడ్యూల్ అయిపోయింది కాబట్టి సిస్టమ్ ఇట్లా ఆఫ్ చేసుకుని బ్యాగ్ ఇట్లా అన్ని చదువుకొని వెళ్ళిపోవాలి. మన వాళ్ళు వచ్చి కావచ్చు, టైం కూడా అయిపోతుంది. సో ఇప్పుడు లేట్ చేయకుండా ఫటాఫట్ వర్క్షాప్కి అయితే వెళ్ళిపోదాం. అవి ఏంటిరా ఛార్జింగ్ ఉందా చూడరి, ఛార్జింగ్ ఉందా? అది రావు లాకుంది. లాక్ తీరా, ఛార్జింగ్ ఉందా చూడు. ఫస్ట్ ఛార్జింగ్ ఉన్నాయా చూడు. ఇలా పెట్టరి కింద పడుతుంది. 1 ఉంది, 2 3 ఉందా? గిట్ సైడ్ వస్తారు అన్నీ వస్తాయి పైన అత్త. అయ్యా ఫుల్ ఉన్నాయిగా. వావ్ ఏ వద్దు తీయద్దు. నువ్వేంద్రా ముఖం కడుక్కున్నావు గారు అంతేంద్రా. వద్దు అదిరా హాదరా లాక్ పడ్డది. నాకు కూడా రా చూపిస్తా. ఇగో గట్టి ఉన్నాయి లాక్. ఇప్పుడు రా, అప్పటికి వస్తాయి లాక్. రావవి సాయంత్రం వస్తాయి, ఇప్పుడు రావు. అట్లా చేస్తే రాదు, మళ్ళీ లాక్ పడుతుంది. నేను ఎప్పటిదా చెయ్యి అగో పాట వచ్చింది. ఆల్మోస్ట్ దగ్గరికి వేయర్రా తీయనికి, కానీ మీకు తెలియదు. నేను చూస్తున్నా. జిప్పు పెట్టరు అది కోహి, దాని గింబల్ ఖరాబ్ అవుతారా? చూపించి మళ్ళీ ఒకసారి జిప్పు పెట్టి అలాకెళ్ళి తీయదు. డీజే ఎయిర్ 3S నీకు తెలుసా? ఓకే సరే చూసిరిగా, క్లోజ్ చేసేరి. అలా పెట్టేసి ప్యాక్ చేసేయి. సరే ఓకే. సో ఫైనల్గా పైన వర్క్ చూసుకొని వచ్చేసి అయితే ఫ్రెష్ అప్ అయితే అయిపోయినా. సో ఈరోజు బ్రేక్ఫాస్ట్ ఏం లేదు, ఎందుకంటే ఈరోజు ఫాస్టింగ్ అనమాట. సో అందుకే ఈ పండు పైన దేవుని దగ్గర పెట్టేసి జస్ట్ ఈ చాయ్ తాగి ఈరోజు వర్క్షాప్కి అయితే వెళ్ళిపోవాలి. మీరు ఏమంటారా? మీకు కాదు ఫాస్టింగ్, మీరు తినర్రి. నిన్న తెచ్చుకున్న కేక్ కూడా వేస్తుంది. ఎవరిదిరా ఇది? ఎవరిది ఎవరు తింటారు మరి? వద్దు, నిన్ననే లేపినాను. రోజు లేకపోతే అది ఖరాబ్ అవుతుంది. అన్నీ కేక్ వేసేస్తుండే. ఎస్ ఫినిష్ చేసారా నిహా కోహి? ఫినిష్ చేసారా? ఏయ్ అన్నే తీసుకొని కొంచెం ఇద్దరు కోహి తీర్చరా. అన్నయ్యకి పాపం అన్నయ్యకి చూస్తుండు. అన్నయ్యకి తీర్చరా కోహి, తీర్చరా. అట్లా కాదు, చేతులు తీర్చంటాడు. గుడ్ బై.
యాక్చువల్గా కార్ అయితే తీసుకొచ్చిన ఇంటికి పోదామని చూసే వరకు ఇక్కడ తేజగాని బండి ఒకటే ఉన్నది. దీని తాళాలు చూసే వరకు కూడా మన దగ్గర ఉన్నాయి. వాడికి అడిగి దూరం పోయిండు. ఇప్పుడు ఏం చేస్తున్నామంటే ప్లగ్ వీకి స్టార్ట్ చేస్తున్నాం. చూద్దామని ఎక్స్ప్రెషన్ ఎట్లుంటుందో. అక్కడ తీసుకొని పోయిన తర్వాత ఇట్లా స్టార్ట్ అయిందన్న అంటాడు వచ్చాడు. పీకినారా స్టార్ట్ అవుతుంది ఇప్పుడు. కీ అయితే లేదు మరి, హాఫ్లో ఉంది కీ కూడా. వేరేదా? దీనిపైన అయితే ఆల్రెడీ కొట్టినా అంటుండే ఇదే బండి. స్టార్ట్ అయినారా? వేరేది కావచ్చు. ఏదో ప్రాంక్ చేద్దాం అనుకున్నాం, గాన్ రాంగ్. ఇప్పుడు చక్కగా 100 దగ్గర తలక్షలు తీసుకుని వామి నువ్వు ఇది పెడతా. ఒరే తేజ వచ్చి ఓనర్ అయితే వచ్చిండు. ఇప్పుడు టెన్షన్ లేదు. పీకరా మళ్ళీ ఎప్పుడైనా పోయినప్పుడు పని చేస్తుంది. తీ ఏదిరా చూపి, అది మేము ఎప్పుడైనా పోయినప్పుడు పీక్కొని పోతాం. మళ్ళీ పెట్టాలన్నది చూపి, అది ఏదో చూపి అంతే. కనిగానం వైరింగ్ ఉన్నాయి దానిలో. కాబట్టి బయటకే ఉన్నా పీకంగానే స్టార్ట్ అయింది. ఏది ఏది పెద్దదా? నువ్వు కొడితే టైర్ ఏం పోదారా? పక్క పడతాడు. నాకు కూడా కొడుతుంది. ఒకసారి నాకు వీడియోలే బ్లాగ్ గతి వెనక స్కిడ్ అవుతుంది. అనేక్తాడా వచ్చేసేవాడికి అంతే. దాని మీద కూర్చో ఇక రేపు. మంచిగా పోతుండు. ఎవరి టాలెంట్ అంది అట్లా లేకపోతే ఇప్పుడు మనతోడు కాదు. మంచిగా వచ్చిందిరా. ఈ పాత ఏదైనా బండి తీసినా ఏదైనా తయారు చేపించినా వీటిలో కొట్టిస్తాం మేము. లంచ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు బ్యాక్ టు వర్క్షాప్. ఈ బాలని తీసుకోతున్నా అంటే దీంతో ఒక చిన్న రీల్ అయితే తీసేది. మీరు ఆల్రెడీ ఇన్స్టాగ్రామ్లో చూసే ఉన్నారు కావచ్చు. చూడకపోతే ఇన్స్టాగ్రామ్లో బ్లాగ్ ఛానల్ షార్ట్ ఉంటుంది, చూసేయండి. సో ఇప్పుడైతే ఈ రీల్ షూట్ చేసుకొని ఇంకా మిగిలిన వర్క్ అయితే చేసుకుందాం. కంటెంట్ డిమాండ్ చేసింది కాబట్టి ఎంతకైనా తెగించాల్సి వస్తుంది. డోంట్ డ్రింక్ ఆల్కహాల్. నీకు కూడా చెప్తున్నా. సైడ్ కూడా ఎవరా రే గల్ల కనబడ్డా సరే. ఇట్రా గిడికిరా చూద్దాం దా ఎట్లా తిస్తున్నా. రెడీ ఉన్నా తాగోతే లెక్కనే ఉన్నా. నవ్వే గురి ఇట్లా సీరియస్ మ్యాటర్. ఓకే ఇప్పుడు ఇది స్టార్ట్ ఇక తీసుకొని గిట్ల కొట్టి ఇట్లా ఆడి ఎట్లా కొడుతుంది కింద ఒక్కడే షాట్. ఇలా దూరం నుంచి వెళ్ళి మంచిది. ఇప్పుడు నేను దీన్ని చూసి నేను బెదిరినా. దీనికి బెదిరిగా దీనికి గిట్ల కొడతా.
బాల్ లెక్కన ఉంది ఇట్లా ఎగిరేసి ఇట్లా నీకేం అర్థం కాదు బాలీరా నాకెందుకు అర్థం కాదు ఎందుకంటే తీయడు ఓటి అందియడు ఒర్రియనికే ఉంటాడు సైడ్కి వెనకాల ఉంటాడు తీయని అందగాడా అందగాడా ఇక్కడ ఏం చెప్తున్నా నన్ను ఇస్తున్నావు ఇక్కడ పని చేస్తాను అందగాడా అందగాడా అన్నా ఇది ఇది డాడీ నాకు తాకి నన్ను తీసుకెళ్ళిపోతావా ఏడికి డాక్టర్ దగ్గరికి ఏడ తాకించి చూపి ఇక్కడ ఏమైందిరా మంచిగా ఉంది కదా దా అని లోపలికి పోతాడు పా డోర్ పెట్టు అప్పా లేచింది కారా పా తప్పందా మళ్ళా దా కాలు చేయాలి కడుకొని పోపా ఎత్తుకోవాలనా నువ్వు పో నేను పోతున్నా సో మొత్తానికి అయితే ఈ రోజు ఇలా గడిచిపోయింది గాయస్ ఈవినింగ్ అయితే అయిపోయింది పొద్దున్న నుంచి మన కాలు కొద్దిగా పెనికినట్టు అయిందని చెప్పినా కదా కొద్దిగా అవస్థ పడుతుండం అందుకే ఇక హాస్పిటల్కి అయితే తీసుకొని వెళ్తున్నాం 2-3 హాస్పిటల్స్ కాల్ చేసినా ఎవరైనా సరే డాక్టర్ అవైలబుల్గా లేడన్నాడు కానీ మనం ఎంతైనా లైవ్లో పోయి అరుచుకున్నది అది వేరే ఒకసారి పోయి అయితే వద్దామని చెప్పేసి అయితే వెళ్ళినాం ఇక నిహాల్గా నువ్వెందుకు వస్తున్నావురా మంచిగా ఇంటికాడ ఉంటే అయిపోగా ఏం చేస్తావు కారు నడిపిస్తావా సూదిప్పించుకుంటావు నువ్వు కూడా గుర్తుందా కోహి ఎట్లుందిరా నొత్తుందా ఇంకా సరే అబ్బా నీకు కాదు అన్నయ్యకి దెబ్బ తాకింది అన్నయ్య అడిగితే పోదాం అడిగినావారా కోహి కేక్ కావాలన్నారా చిన్నది పాప కేక్ తీసుకుందామా సరే గవా సరే చూద్దాం పారు ఉన్నదో లేదో कैसे हुआ कब हुआ क्यों हुआ जब हुआ तब हुआ तभी तो ये क्या हुआ दिहा ये क्या हुआ तेरे रे रे कैसे हुआ तेरे रे रे అరే నువ్వేం పాడుతున్నావు నేనేం పాడుతున్నా నువ్వు ఎంచుకున్న రాగం ఏంటి పాడుతున్న తాళం ఏంటి నేను పాడేదానికి నువ్వు పాడేదానికి ఏమైనా సంబంధం ఉందా అన్నయ్య చూడు సైలెంట్గా అన్నయ్య అన్నయ్య కోరస్ అన్నయ్య 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 వచ్చాడు అన్నయ్య వచ్చాడు అన్నయ్య వచ్చాడు అరే అన్నయ్యని పాడమన్నా ఏ క్యా హువా అన్నయ్య అన్నయ్య నవ్వుతున్నావు
నొత్తుందా ఇంకా ఇరగలేదు ఆహా ఇరిగింది అనద్దు నువ్వు ఒకట్లా చేతనే పడతావు కోహి ఆగో ఇడు చూడరా తీట అన్నీ చూడవా తీట వెనక రెడీ ఉండే పట్టుకొని ఎందుకు రాట్లా ఇడు చూడరా సో మొత్తానికి అయితే చూపించుకున్నాం డాక్టర్స్ ఎట్లా అవైలబుల్గా లేరు నేను చెప్పినట్టుగా ఒక సిస్టర్ ఉన్నారు ఆమె నార్మల్గా ఎక్స్రే తీసి చూసింది ఏం కాలేదు మంచిగానే ఉందని చెప్పేసి ఒక సిరప్ రాసిచ్చింది ఆ సిరప్ వేసి చూద్దాం మరి దానికి ఆయిల్ వీల్ ఏం రాయకూడదు జస్ట్ ఐస్ పెట్టి రాయమారనమాట కొద్దిగా ఇట్లా బెనికినట్టు అయినట్టుంది ఐస్ గడ్డలు ఉన్నాయా కింద ఉన్నాయో లేవు చూడాలి ఐస్ గడ్డలు పెట్టు లేవారా ఐస్ గడ్డలు పెట్టుకున్నారు తాతయ్యకి ఫోన్ చేసి చెప్తావు పెట్టమని బాయికాడు ఉన్నాయా బాయికాడు ఉంటే ఏం చెప్తావు వీడు ఉండాలి సో ఇప్పుడైతే వెళ్దాం వెళ్ళి అట్లా ఎందుకురా నీకు కాలే నొప్పి ఉండే హాస్పిటల్ పోయి తక్కువైందా కింద పడేస్తా నువ్వేట్రా వాన్ చూసి నువ్వు పోతున్నా నేను పోతున్నా మూవ్ అవుతున్నా పడతాం ఎల్లో కలరా ఇగో చిన్న చిన్న పాప కేకులు ఉంటాయి అవి తీసుకున్నా పెద్ద తొడవదు మళ్ళీ ఏంద్రా చైన్ పడేసి ఇగో పాప కేకులు ఉంటాయి అవి తీసుకుందాం సరేనా మీరు ఇంటరా మీరు రావాలి సరేరా రారా చూసిర్రా ముంగడ బస్సు పోతుంది జరాడు చూడని జస్ట్ కేకులని వచ్చినాం బోనస్ కింద ఎగ్ పఫ్ఫులు కూడా తీసుకున్నాం ఇప్పుడు వచ్చేసి ముగ్గురికి 3 కేకులు ముగ్గురికి 3 ఎగ్ పఫ్ఫులు అదే తిన్నాడు అనిపిస్తుంది సరే మంచిగా వస్తుంది ఓకే ఇంకా కొంచెం టీం కూడా చేయండి ఇంకా రావాలి అంటే కొద్దిగా ఆ బాండింగ్ పెరగాలి ఇంకా టైం పడుతుందిలే ఎటు వెళ్తారు హైదరాబాద్ పోయి ఓకే ఫంక్షన్ ఓకే సో ఫైనల్గా ఇది గైస్ ఈరోజు వీడియో ఐ హోప్ మీరు ఎంజాయ్ చేశారనుకుంటున్నాను సో మొత్తానికి అయితే మనం చూపించుకొని వచ్చేసినాం ఇప్పుడైతే బాగానే ఉంది చూద్దాం ఒకవేళ రేపు మళ్ళీ ఏమైనా ప్రాబ్లం అయినట్టయితే మళ్ళీ చూపించడానికి అయితే ట్రై చేద్దాం డాక్టర్ లేడు కదా అసలే డాక్టర్ చూపిస్తే బాగుంటుందేమో అని చెప్పేసి అనుకుంటున్నా సో ఈరోజు మీరు ఈ వ్లాగ్ చూస్తున్నట్టయితే ఆల్రెడీ మన ఛానల్లో ఎండోస్కోపీకి సంబంధించిన వీడియో అయితే అప్లోడ్ అయి ఉంటుంది మెయిన్ ఛానల్లో అంటే పాంపుట్లో కెమెరా పంపించినాం కదా ఆ వీడియో అయితే వచ్చి ఉంటుంది సో ఆ వీడియో కూడా ఇప్పటివరకు చూడకపోతే చూడండి సపోర్ట్ అయితే చేయండి ఇంకా చాలా ఎఫర్ట్ అయితే పెడుతున్నాం కాకపోతే దానికి తగ్గట్టుగా వ్యూస్ అయితే వస్తలేవు అన్నమాట మీ సపోర్ట్ వచ్చినట్టయితే సో ఈ విధంగా రెగ్యులర్గా కంటెంట్ అయితే తీసుకొస్తూ ఉంటాం సో ఫైనల్గా ఈ చిన్న వీడియో కనుక నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి ఛానల్లో కొత్తగా వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్ టేక్ కేర్ బాయ్